సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చే 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికి 100 చిరుతలు రానున్నాయి. మొదటి దఫాలో ఈ వారం 12 చిరుతలు భారతదేశానికి చేరుకోనున్నాయి. భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా కింద చీతాస్ని రీఇంట్రడక్షన్ కార్యక్రమం చేశారు. అయితే ఏషియాటిక్ చీతా వేరు, ఆఫ్రికన్ చీతా వేరు. ఏషియాటిక్ చీతాసు భారతదేశం నుంచి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇరాన్లో అలా అక్కడక్కడ కొన్ని ఉన్నాయంట. ఏషియాటిక్ చీతాసు ప్రస్తుతం క్రిటికల్లీ ఎండేంజర్డ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. యాక్చువల్గా 1970 దశకంలో అప్పటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఇరాన్ నుంచి కొన్ని ఏషియాటిక్ చీతాస్ తెచ్చుకుందామని అనుకుంటే సుప్రీంకోర్టు అప్పటి నుంచి బ్యాన్ విధించిందనమాట. ఈ మధ్యనే ఆ ఏషియాటిక్ చీతాస్ సంబంధించిన బ్యాన్, అంటే చీతాస్ బయట నుంచి తెచ్చుకునే బ్యాన్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. అయితే ఇప్పుడు చీతాస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఏషియాటిక్ చీతాసు భారతదేశానికి వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి మనం ఆఫ్రికన్ చీతాస్ని తెచ్చుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాస్ తెచ్చుకున్నాం. ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా, నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే ఈ దేశాల్లో చీతాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆఫ్రికన్ చీతాస్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఆ దేశాల్లో 7,000 చీతాస్ ఉంటాయంట. సౌత్ ఆఫ్రికా నుంచి మొత్తం 100 చీతాస్ మనం తెచ్చుకోబోతున్నాం. దానిలో 12 చీతాసు రేపు రాబోతున్నాయి. దానిలో 7 మేల్స్ 5 ఫీమేల్స్ అవబోతున్నాయంట. అయితే ఈ చీతాస్కి సంబంధించి ఎక్కడ వీటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? ఆల్రెడీ నమీబియా నుంచి తెచ్చిన చీతాస్ కూడా మనం మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడే వాటిని స్లోగా జనజీవన్, అంటే చీతాస్ రాగానే వాటిని డైరెక్ట్గా జూలో నేషనల్ పార్క్లో వదిలేయమన్నమాట. ఫస్ట్ ఆ ఏరియాస్కి వాటిని ఎక్లమటైజ్ చేసి ఫస్ట్ ఆ ఏరియాస్తో వాటిని ఎక్లమటైజ్ చేసిన తర్వాత దెన్ వదులుతామన్నమాట. ముఖ్యంగా చీతాస్, లెపర్డ్స్, డాగ్స్ ఇవన్నీ కూడా చీతాస్ని వేటాడుతూ ఉంటాయి. చీతాస్కి చాలా భయం ఎక్కువ కూడా. చీతా చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. అంటే పరిగెట్టడం స్టార్ట్ అయిన 3 సెకండ్లో, అంటే స్టార్ట్ అయిన 3 సెకండ్ లోపే 120 కిలోమీటర్ స్పీడ్తో యాక్సిలరేట్ అవ్వగలదు అనమాట. అంత స్పీడ్తో దూసుకుపోగలదు అది చీతాలో ఇది. అండ్ చీతాస్ ఈజీగా ఫెట్టిగ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ దూరం పరిగెత్తలేవు, ఫాస్ట్గా పరిగెడతాయి కానీ ఎక్కువ దూరం పరిగెత్తలేవు. దాంతోపాటు చీతాసు ఏదైనా ఫుడ్ సంపాదించుకున్నప్పుడు వెంటనే చెట్టు ఎక్కేసి తింటాయి అన్నమాట. దాంతోపాటు చీతాస్కి భయం ఎక్కువ, వేరే కార్నివోరస్ ఎనిమల్స్ వచ్చి తింటాయని, అందుకని దగ్గరలో ఉండవు కూడా అవి. సో ఇవన్నీ చీతాసు. ఇవి బిగ్ క్యాట్ జాతికి చెందినవే. అయితే పులులు, సింహాలు వీటి సైజ్ కన్నా చీతా సైజ్ కొంచెం చిన్నగానే ఉంటుంది. సో చీతా మనం గమనిస్తే చీతా ఫేస్లో మనం కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా డాట్స్ వస్తాయో ఇక్కడి నుంచి ఇక్కడికి అలాంటి డాట్స్ వస్తాయి అన్నమాట. ఫేస్లో బ్లాక్ చారలాగా వస్తాయి, ఇటొకటి. దాంతోపాటు చీతా శరీరం పైన ఆరెంజ్ కలర్లో ఉన్న స్కిన్ పైన బ్లాక్ డాట్స్ ఉంటాయి, పొట్ట భాగం తెల్లగా ఉంటుంది. చీతాస్కి సంబంధించి మనం గమనిస్తే చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అంటున్నారు ఇది రీలొకేషన్, అంటే ఇది మళ్ళీ రీఇంట్రడక్షన్ కాదు, కొత్త చీతాసు. ఎందుకంటే మన దగ్గర నుంచి ఎక్స్టింక్ట్ అయిన ఏషియన్ చీతాసు, మీరు తెచ్చే ఆఫ్రికన్ చీతాసు, ఇవన్నీ వీటిని పోచింగ్ గురి కాకుండా ఎలా ఆపగలరు అని చెప్పి. ఆల్రెడీ నమీబియా నుంచి మనం 8 చీతాస్ తెచ్చుకున్నాం. అవి ఇప్పుడు రేడియో కాలర్తో, అంటే బయటకు వదలబోతున్నారన్నమాట. రేడియో కాలర్ చీతాస్ అంటే వాటికి రేడియో ట్రాన్స్మిటర్స్ పెట్టి వాటిని బయటకు వదులుతారు. ఎక్కడి నుంచి అయినా ఆ చీతాస్ని లొకేట్ చేయగలరు అవి ఎక్కడున్నాయని చెప్పి. సో కాబట్టి చీతాస్ పోచింగ్ గురే అవకాశం తక్కువ, స్ట్రిక్ట్గా విజిలెన్స్ పెడుతున్నారని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇంకొక అంశం, చీతాస్ ఆర్ టెరిటోరియల్ ఎనిమల్స్ అంటే చాలా లార్జ్ ఏరియా కావాలి చీతాస్ ఉండటానికి, అంటే వాటికి చాలా పెద్ద భూభాగం కావాలన్నమాట. కూనో నేషనల్ పార్క్లో కొంత వాటికి ఫ్రీగా తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే చీతాస్ని లెపర్డ్స్ తినేసే అవకాశం, డాగ్స్ కూడా వేటాడే అవకాశం ఉందన్నమాట. చీతాస్ ఫాస్ట్గా పరిగెట్టుకెళ్ళినా లాంగ్ టైం డాగ్స్ రేంజ్లో చాలా దూరం ఎక్కువ పరిగెత్తలేవు అనమాట. సో ఏషియాటిక్ చీతాసు ఇప్పుడు ఏషియాటిక్ చీతాస్ మన దగ్గర నుంచి ఎక్స్టింక్ట్ అయినాయి, మనం తెచ్చుకుంది ఆఫ్రికన్ చీతా. మనం గమనిస్తే ఆఫ్రికన్ చీతా సైజు పెద్దగా ఉంటుంది ఏషియాటిక్ చీతాస్ కన్నా అనమాట. అంటే ఏషియాటిక్ చీతాస్ ఆర్ స్లైట్లీ స్మాలర్ దాన్ ఆఫ్రికన్ చీతాస్. తర్వాత ఏషియాటిక్ చీతాస్ పేల్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది అనమాట, స్కిన్ కలర్. తర్వాత ఏషియాటిక్ చీతాస్లో కొంచెం ఫర్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా బాడీ మీద బెల్లి మీద కొంచెం ఫర్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఇరాన్లో ఇప్పుడు కాస్త 100 ఉన్నట్టున్నాయి ఏషియాటిక్ చీతాస్, ఇంకెక్కడా పెద్ద లేవు ఇరాన్ దేశంలో.
తర్వాత IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఏషియాటిక్ చీతాస్ క్రిటికల్ ఎండేంజర్ లిస్ట్లో ఉన్నాయి. సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్ స్పీషీస్ ప్రకారం అపెండిక్స్ 1లో ఉన్నాయి. మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 2లో ఉన్నాయి. ఈ చీతాస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పెరుగుద్ది, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ పెరుగుద్ది, టూరిజం పెరుగుద్ది, తర్వాత ఫారెస్ట్ ఆ ఏరియాలో ఉండే లైవ్లీహుడ్స్ పెరుగుతాయి. అవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆఫ్రికన్ చీతాస్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే IUCN రెడ్ లిస్ట్లో ఆఫ్రికన్ చీతాస్ వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి. ఏషియాటిక్ చీతాస్ ఏమో క్రిటికల్ ఎండేంజర్డ్, ఆఫ్రికన్ చీతాస్ ఏమో వల్నరబుల్. సైట్స్లో అపెండిక్స్ 1లో ఉన్నాయి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్ స్పీషీస్లో. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఆఫ్రికన్ చీతాస్ షెడ్యూల్ 2లో ఉన్నాయన్నమాట. సో ఆఫ్రికన్ చీతాస్ ఏషియాటిక్ చీతాస్తో కంపేర్ చేస్తే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొంచెం బ్రౌన్ కలర్లో, అండ్ స్కిన్ కూడా థిక్గా ఉంటుంది అనమాట, గోల్డ్ కలర్లో థిక్గా ఉంటుంది అనమాట ఏషియాటిక్ చీతాస్తో కంపేర్ చేస్తే. సో ఆఫ్రికన్ చీతాస్కి ఏషియన్ చీతాస్ కన్నా కూడా ప్రామినెంట్గా స్పాట్స్ కనపడుతూ ఉంటాయి, ఇంకా ఎక్కువ స్పాట్స్ కనపడతాయి అనమాట. ఏషియన్ కజిన్స్ కన్నా కూడా ఏషియన్ చీతాస్ కన్నా ఆఫ్రికన్ చీతాస్కి ఎక్కువ స్పాట్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఆఫ్రికన్ కాంటినెంట్లో చాలా దేశాల్లో ఆఫ్రికన్ చీతాస్ ఉన్నాయి. ఎక్కువగా ఉన్నది సౌత్ ఆఫ్రికా, నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే ఈ దేశాల్లో. మొత్తానికి ఇండియాకి చీతాస్ రావడం అనేది గొప్ప విషయం. అయితే వీటిని మనం ఎలా కాపాడుకుంటాం నెక్స్ట్ 10 yearsలో వచ్చే 100 చీతాలు అనేది ఆలోచించుకోవాలి. సౌత్ ఆఫ్రికాతో మనకున్న అగ్రిమెంట్ ప్రకారం 100 చీతాస్ రాకపోతున్నాయి. అయితే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్ స్పీషీస్ ప్రకారం ఒక దేశం ఇంకో దేశానికి చీతాస్ అమ్మకూడదు. దాని గుడ్ విల్తో లేకపోతే చీతాస్ రీఇంట్రడక్షన్ కోసం హెల్ప్ చేస్తూ చేయాలి, కానీ చీతాస్ కెనాట్ బి సోల్డ్ అనమాట. సో కాబట్టి MOU ప్రకారం నమీబియా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కూడా చీతాస్ని మనం గుడ్ విల్తోనే ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి.